తీర్చుట కొరకై మనల్ని దేవునితో పాటు సదాకాలము కూర్చుండబెట్టట కొరకై నిత్యజీవము అని పిలువబడి పరలోక రాజ్యానికి మనల్ని వారసులుగా చేయుట కొరకై యేసు క్రీస్తు వారు తన ప్రాణమును యాగముగా లేఖనముల ప్రకారం అర్పించున్నారు. ఆయన సజీవుడిగా మూడో దినమున లేచున్నారు. యేసుక్రీస్తు వారు చేసిన ఈ పుణ్య యాగము సమస్త మానవులందరికీ పాపముల నుండి విమోచన గావిస్తున్నది. విన్నారండి? పరిశుద్ధులవుతున్నారు, పరలోకానికి వారసులు అవుతున్నారు, నిత్యము జీవించేటువంటి జీవితాన్ని పొందుకుంటున్నారు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఈ కార్యమును చేసి పరలోకానికి వెళ్ళే సమయంలో తన శిష్యులతో చెప్పారు, నేను మరలా ఈ లోకమునకు అతి త్వరలో వస్తానని. ఆయన శిష్యులు అడిగారు, నీ రాకడకు సూచనలు ఏమిటి అని. యేసుక్రీస్తు వారు స్పష్టమైన సూచనలు ఇచ్చారు. నేను మరలా ఈ లోకమునకు వచ్చే సమయంలో మనుషులలో ప్రేమలు చల్లారిపోవను. మనం చూస్తున్నాం, మనుషులలో ప్రేమలు చల్లారిపోవటం. కరువులు సంభవించినని చెప్పారు, భూకంపములు సంభవించినని చెప్పారు. ఇవన్నిటిని మనం చూస్తున్నాం. కాబట్టి ఇవన్నీ జరుగుట చూడగా ఆయన సమీపంలోనే ఉన్నాడు, ద్వారమునద్దే ఉన్నాడు. మరి ఆయన ఎందుకు ఈ లోకమునకు రెండో పర్యాయము రాకుండా ఆలస్యము చేయుచున్నాడు? అనేకులు అనుకుంటున్నారు ఆయన రాకడ గురించిన వాగ్దానం ఏమైనో, భూమి పుట్టినది మొదలుకొని మా పితరులు కాలం మొదలుకొని ఇప్పుడు ఎలా ఉన్నామో అలాగే ఉన్నాము, ఆయన రాకడ జరగలేదని. కానీ వాక్యం ఏమిటంటే, ఎవరూ నశించడానికి ఇష్టం లేదు, అంతటా అందరూ ఆయన గురించి తెలుసుకుని వారు హృదయాలను ఆయనకి ఇవ్వాలని ఆశించి ఆయన తన రాకడను మన కొరకే ఆలస్యము చేయుచున్నాడు. కాబట్టి ఆయన రాకడ మన కొరకే ఆలస్యం అవుతున్నది. సత్యమును ఎరగండి, మీ హృదయములను ఆయనకి ఇవ్వండి. యేసుక్రీస్తు మిమ్మల్ని మీ కుటుంబం దీవించును గాక. ఆమేన్.